దొరల పాలనను గద్దెదించి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేశామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. మంచిర్యాలలో పర్యటించిన బట్టి విక్రమార్క పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఏడాదిలోనే 50,000కు పైగా ఉద్యోగాలు కల్పించామని, రెసిడెన్షియల్ స్కూల్లో డైట్ ఛార్జీలు పెంచామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్, యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం చేస్తున్నామని అన్నారు. మంచిర్యాలలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తామని బట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి లీడర్ గా నేను, మిత్రుడు శ్రీధర్ బాబు గారు, మిగతా కాంగ్రెస్ నాయకత్వం అంతా కలిసి పెద్ద ఎత్తున దొరల పాలన గడిల్ని బద్దలు కొట్టి ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని రావటం కోసం పెద్ద ఎత్తున సహకరించిన ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజానికాన్ని ఎప్పటికీ మర్చిపోవని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా నీకు మనవి చేస్తా ఉన్నాం. ఆనాటి పాదయాత్రలో అనేక సంఘటనలు చూశాం. చివరికి మంచిర్యాల పట్టణంలో కూడా మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ అక్కడ కట్టకూడదని, అది కడితే అక్కడ ముంపు గురవుతుందని, అక్కడ అర్ధరాత్రి అపరాత్రి వరదలు వస్తే తల్లులు ఇబ్బంది పడతారని గట్టిగా చెప్తే కూడా వినకుండా కట్టినటువంటి హాస్పిటల్లో జరిగినటువంటి సంఘటనలు కూడా చూసి ఆనాడే మాటిచ్చాం, తప్పనిసరిగా మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ని మారుస్తాం, వచ్చేది ఇందిరమ్మ రాజ్యం, తప్పనిసరిగా మీకు పెద్ద ఎత్తున హాస్పిటల్ కడతామని చెప్పి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతామని చెప్పి మాటిచ్చి ఈరోజు 300 కోట్ల రూపాయలతో మంచిర్యాల నడిబొడ్డున ఎత్తైన ప్రదేశంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టుకుంటున్నాం. ఈ పిల్లల భవిష్యత్తే మనందరి భవిష్యత్ అని చెప్పి ఈ రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని బహుశా ఈ భారతదేశంలో ఎక్కడా ఇటువంటి ఆలోచన కూడా రాలేదు. ఒక పాఠశాల ప్రాంగణంలో 25 ఎకరాలకు తగ్గకుండా 200 కోట్ల రూపాయలతో అన్ని వర్గాల ప్రజానికానికి అదే పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పి ప్రపంచంతో పోటీ పడేటట్టుగా పెద్ద ఎత్తున 11,600 కోట్ల రూపాయలతో ఒకటేసారి శాంక్షన్ ఇచ్చినటువంటి చరిత్ర ఈ దేశ చరిత్రలో ఎక్కడ కూడా లేవు. అటువంటి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ని ప్రారంభం చేసుకోవటం కోసం పెద్ద ఎత్తున భూమి పూజ చేసుకొని శాంక్షన్ చేసుకున్నాం. గతంలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో విద్యార్థులకి కావలసిన డైట్ ఛార్జెస్ 40% పెంచుకున్నాం, కాస్మెటిక్ ఛార్జెస్ ని 200% పెంచుకున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలు వాళ్ళందరూ సన్న బియ్యం తినాలని 13,525 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజానికం మొత్తానికి దాదాపు 3,10,00,000 మందికి సన్న బియ్యం అందించాలనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు వెళతాం. ఇది ఆనాటి ప్రభుత్వాలు సన్న బియ్యం అని సన్న నొక్కులు నొక్కారు తప్ప ఏ ఒక్కరోజు కూడా ప్రజలకు సన్న బియ్యం ఇవ్వాలనేటువంటి ఆలోచన చేయలేదు. ఈ రోజు మన ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, అందరికీ సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేపడుతుంది. అంతేకాదు పండించే రైతులకి 2,675 కోట్ల రూపాయలతో వరి సన్న ధాన్యాన్ని పండిస్తే బోనస్ ఇస్తా ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని ఆర్థిక అరాచకత్వానికి పెద్ద ఎత్తున దోపిడీ చేసి సామాజిక అరాచకత్వాన్ని సృష్టించినటువంటి పెద్దలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తా ఉంది. జరిగినటువంటి కులగణన ద్వారా వనరులు పంచేటువంటి కార్యక్రమంలో ముందుకు పోతా ఉంది. దాంతో పాటు దశాబ్దాలుగా ఎస్సీ కేటగరైజేషన్ గురించి ఆలోచన చేస్తుంటే ఎవరు చేయకపోయినా వీళ్ళు చేసి న్యాయం చేసేటువంటి కార్యక్రమాన్ని ముందుకు పోతా ఉన్నారు. ఈ రెండు జరిగితే రాష్ట్రంలో బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు పెద్ద ఎత్తున లబ్ధి చెందుతారు, బహుజనులంతా బాగుపడతారని వాళ్ళు ఆపాలనేటువంటి ఒక రాజకీయ కుట్రతో ఆర్థిక అరాచకత్వాన్ని సృష్టించినటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకత్వం, బీజేపీ నాయకత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంపై విషం కక్కుతాం. నేను చెప్తా ఉన్నాను ఒకటే మాట, ఈరోజు మీరు ఆనాడు సృష్టించినటువంటి ఆర్థిక అరాచకత్వంతో రాజకీయ అరాచకత్వాన్ని ఈరోజు సృష్టించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ మీరు
ఏమీ సాధించలేరు. ఎందుకనంటే ఈనాటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, రాజీవ్ గాంధీ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, ఈ కేబినెట్ కానీ పూర్తిగా కట్టుబడి ఉంది